కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. ఓ హరిహరనాథ, నీవు లక్ష్మీపార్వతులతోడి వెడదీయరాని సంబంధం కలవాడవై, అనగా హరికి లక్ష్మితోనూ హరునకు పార్వతితోనూ వెడదీయరాని సంబంధం కలవాడవు. సకల కళ్యాణప్రదాలైన మహేశ్వర్యాలకు ఆశ్రయుడవు. నీవు ఎల్లప్పుడూ బ్రహ్మజ్ఞానులైన యోగిజనుల సంరక్షణనే అపేక్షిస్తావు. కందము. ఓ హరిహరనాథ, జనమేజయ మహారాజు మిక్కిలి కుతూహలం కలవాడై వినయంతో వైశంపాయన మహర్షితో ఇట్లా అన్నాడు. కందము. ఓ వైశంపాయన మహాముని, ఆ 17వ రోజు యుద్ధంలో కౌరవ సైన్యాధ్యక్షుడైన కర్ణుడు ఆ విధంగా చంపబడగా, స్వల్ప సైన్యం గల దుర్యోధనుడు అజేయులైన పాండవులతో ఏ విధంగా యుద్ధం చేశాడు తేటగీతి. పవిత్రుడైన ఓ వైశంపాయన మహాముని, నేను మీ వలన ఇంతవరకు వినిన కౌరవ పాండవుల చరిత్రం ఇంకనూ వినాలని మిక్కిలి కుతూహలం రేకెత్తైతున్నది. అందువలన వారి అనంతర చరిత్రను చెవులక్కింపుగా వినిపించుము. వచనము. జనమేజయ మహారాజు పాండవులు అటుపిమ్మట ఏమి చేశారని అడుగగా వైశంపాయన మహాముని ఈ విధంగా చెప్పాడు. కర్ణుడు చనిపోయిన తరువాత యుద్ధంలో చనిపోగా మిగిలిన రాజశ్రేష్ఠులు తన చుట్టూను చేరి ఉండగా కొంచెం సైన్యాన్ని వెంటనిడికొని దుర్యోధనుడు విడిదికి వెళ్లాడు. అక్కడ స్నేహితులు దుహఖితుడైన అతడిని ఓదార్చగా దుహఖాన్ని విడిచి మరల సమరోత్సాహాన్ని సంతరించుకొని మద్రపతి అయిన శల్యుడిని తనకు సేనాపతిగా చేసుకొని తెల్లవారిన వెంటనే సైనిక బలమును సమకూర్చుకొని మరల యుద్ధభూమికి వెళ్లాడు. పాండవులు కూడా తమ సైనిక బలంతో వ్యూహర్చన కావించుకొని యుద్ధానికి సిద్ధమై రాగా, ఆ ఇరుపక్షాల వారికి దేవరాక్షసుల యుద్ధమును పోలిన యుద్ధం జరిగింది. అంతట మధ్యాహ్న సమయాన ధర్మరాజు మహాపరాక్రమంతో కౌరవ సైన్యాధిపతి అయిన శల్యుడిని చంపివేశాడు. అటు తరువాత వెనువెంటనే దుర్యోధనుడి సైనికులు, స్నేహితులు, చుట్టములు ఆ యుద్ధంలో చనిపోగా సమస్త బలాన్ని కోల్పోయి దుర్యోధనుడు సమరం చాలించి భయంతో ఒంటరిగా ఆ యుద్ధభూమి నుండి తొలగిపోయి ఒక లోతైన జలాశయంలో దిగి దాగి ఉన్నాడు. ఇక అక్కడ విజయోత్సాహంతో విజృంభించిన పాండవులు దుర్యోధనుడు మడుగులో దాగి ఉండటాన్ని గమనించి అక్కడకు వెడలి ఆ మడువును చుట్టుముట్టి మహోద్రేకంతో దుర్యోధనుడిని పిలువగా అతడు ఆ మడువు నుండి పైకి వచ్చి భీముడితో చాలాసేపు యుద్ధం చేశాడు. అంతటా సూర్యాస్తమయ సమయంలో భీముడి గదాఘాతమున తొడలు విరిగి దుర్యోధనుడు నేలకు ఒరిగాడు. అనంతరం రాత్రి సమయంలో కృపకృతవర్మలు తోడు రాగా అశ్వత్థామ ధర్మరాజు యొక్క సైనిక శిబిరంలోనికి ప్రవేశించి యుద్ధంలో పాండవపక్షాన మిగిలిన పాంచాల ప్రభద్రక మాత్స్య సైనికులను సంహరించాడు. ఆ మరునాటి మధ్యాహ్నానికి ముందుగా సంజయుడు కురుక్షేత్రం నుండి హస్తినాపురానికి వచ్చి చంపకమాల. ఆ సంజయుడు కురుక్షేత్రం నుండి హస్తినాపురానికి వచ్చి మాటిమాటికి ముఖం కన్నీటితో నిండిపోగా, చేతులు పైకెత్తి కాళ్లు తొట్రుపాటు పడుతుండగా దుహఖ భారంతో హస్తినాపుర రాజమార్గంలో ఎవరు కనిపించినా హా మహిత వైభవ, హా ధృతరాష్ట్రపుత్ర, హా కరిపురనాథ అంటూ గద్గదస్వరంతో ఎలుగెత్తి ఏడుస్తూ కందము. చంద్రుడు చకోర పక్షులకు ఆనందాన్ని చేకూర్చేటట్లు ప్రజరనేత్రాలకు ఆనందాన్ని చేకూరుస్తున్న రాజచంద్రుడైన దుర్యోధనుడు అనుచితంగా మరణించాడు అంటూ మిక్కిలి దుహఖభారంతో సంజయుడు దీనుడై ధృతరాష్ట్ర మందిరాన్ని ప్రవేశించాడు. వచనము. సంజయుడు వచ్చి ధృతరాష్ట్రుడి మందిరంలోనికి ప్రవేశించాడు. ఆ మందిరం లోపల ఉన్న అంతరంగిక సభామండపంలో గాంధారియు, కోడళ్లును, విదురుడును, దగ్గరి చుట్టాలు ఆ ధృతరాష్ట్రుడి చుట్టూ మూగి ఉన్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు కర్ణుడి మరణానికి దుఃఖిస్తూ సంతాపంతో నిండిన హృదయంతో తపిస్తుండగా ఆ ధృతరాష్ట్రుడిని చూచి గద్దద స్వరంతో తన పేరు చెప్పుకొని దగ్గరకు పోయి
పాదాలకు నమస్కరించి సంజయుడు బోరుబోరున ఎలుగెత్తి ఏడుస్తూ ఈ విధంగా చెప్పాడు. సీసము తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా, శల్యుడు శకుని కుమారుడు ఉలూకుడు, సమస్త సంసప్తకులు, కాంభోజరాజులు, సకులు, యవనులు, పార్వతీయులు, మ్లేచ్చులు, వారి బలాలు, నలుదిక్కుల నుండి వచ్చిన రాజులు, రాజపుత్రులు, కర్ణుడి కుమారులు అందరూ యుద్ధంలో మరణించారు. ఇక భీముడి ప్రతిజ్ఞ ప్రకారం గదాఘాతం వలన రారాజు దుర్యోధనుడు 2 తొడలు విరిగి నేలకూలి రూపం చెడి దుమ్ము కొట్టుకుని ఉన్నాడు. వచనము. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉత్తమోజుడు, యుధామన్యుడు మొదలైన పాంచాలురు, చేది, మాత్స్య, ప్రభద్రకాదుల సైన్యాలు, ఇంకను మిగిలిన బలాలు, నీ మనుమలు ద్రౌపది పుత్రులు అయిన ప్రతివింధ్యాదులు సకల రథగజ తురగ పదాతి దళములగు చతురంగబల సమేతంగా యుద్ధంలో మరణించారు. కౌరవ శిబిరంలోనూ పాండవ శిబిరంలోనూ స్త్రీలు మాత్రం మిగిలారు. కౌరవపక్షంలో కృప, కృతవర్మ, అశ్వత్థామలు 3 మిగిలారు. పాండవ పక్షంలో పాండవులు 5, కృష్ణుడు, సాత్యకి నీ కొడుకు యుయుత్సుడు మిగిలారు. ఈ సమస్త భూమండలానికి దుర్యోధనుడు అధిపతి కాగలడనే కారణంగా కాలవసాన ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవపక్షంలో 11 అక్షౌహిణులు, పాండవపక్షంలో 7 అక్షౌహిణులు, మొత్తం 18 అక్షౌహిణుల యోధులు పోరాడి నిశ్శేషంగా మరణించారు అని ఇట్లు సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు మూర్ఛపొందాడు. విదురుడు వివసుడయ్యాడు. గాంధారి, ఆమె కోడళ్లు చేష్టలుడిగి నేలపై పడిపోయారు. మిగిలిన బంధువులందరూ చలనం లేని చిత్రములయ్యారు. అంతట సంజయుడి ప్రయత్నం వలన మరల వారందరూ తేరుకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు నలువైపులా ముఖం త్రిప్పి విదురుడితో, నేను పుత్రహీనుడను, దిక్కులేని వాడను అయిపోయాను. ఓ తమ్ముడా, ఇక మీద నీవే నాకు దిక్కు అని చెప్పి మరల మూర్ఛపోయాడు. అప్పుడు సంజయుడు అచ్చట ఉన్న స్త్రీలు ఆ ధృతరాష్ట్రుడిపై చల్లని నీళ్లు చల్లి విసనకర్రలతో విసరగా కొంతసేపటికి బడలిక తగ్గగా లేచి కూర్చొని కుండలో ఉంచిన నాగుపాము బుసలు కొట్టేటట్లు ఆ ధృతరాష్ట్రుడు నిట్టూర్పులు నిగుడిస్తూ మౌనం వహించి ఉన్నాడు. అట్టి స్థితిలో ఉన్న ధృతరాష్ట్రుడిని చూచి అచ్చట ఉన్న స్త్రీలు, సంజయుడు భోరున ఏడ్చారు. ఆ వెనువెంటనే ధృతరాష్ట్రుడు ఆట వెలది. మాటలు తడబాటు వలన స్పష్టత కోల్పోతూ ఉండగా దోహకాతిశయం వలన వణుకుతున్న కంఠస్వరంతో ధృతరాష్ట్రుడు విదురుడితో, నా మనసు నా అధీనంలో లేదు. నీవు మీ వదినే గాంధారిని, కోడండ్రను, బంధువులను వారి ఇండ్లకు పంపుమన్నాడు. కందము. తన మందిరంలో ఉన్న స్త్రీలను, చుట్టాలను గాంధారిని వారి ఇండ్లకు పంపుమని ధృతరాష్ట్రుడు విదురుడితో చెప్పగా విదురుడు వారందరికీ ఓదార్పుగా మెల్లగా చెప్పగా వారందరూ దుఃఖంతో కృంగిపోతూ మెల్లమెల్లగా వారి ఇండ్లకు వెడలిపోయారు. అటు తరువాత కూడా సంజయుడు భరించరాని బాధతో ఏడుస్తూనే ఉండినాడు. వచనము. అప్పుడు ధృతరాష్ట్రుడు భరించరాని దుఃఖంతో నాకిప్పుడేది గతి అని చేతులు విదిలిస్తూ సంజయుడి వైపు తిరిగి, కందము. పాండవులు 5 మరణించలేదు, ఏ విధమైన బాధను పొందలేదు అని నీవు చెప్పిన మాటలు భరించరాని దుఃఖంతో నా గుండెను మండింపజేస్తున్నాయి. కందము. నా కుమారులందరూ యుద్ధంలో మరణించారని నీవు చెప్పగా వినికూడా నా హృదయం బ్రద్దలు కాకుండా ఉన్నదంటే అది వజ్రమయమని చెప్పవచ్చును. ఉత్పలమాల. కన్నులు గ్రుడ్డివై ఉన్నందున కొడుకులు పసితనంలో ఆడిన ఆటలను వయస్సు వచ్చిన తరువాత ప్రకాశించే యౌవన సౌందర్యాన్ని చూడలేకపోయినా బంధుకోటి సమయోచితంగా బుజ్జగించుతూ పలికే పలుకులను విన్న ఈ చెవులు ఇప్పుడు కొరవితో తమను వాతపెట్టినట్లుగా బాధపడుతున్నాయి. యుద్ధంలో తనయులందరూ చనిపోయారని సంజయుడు చెప్పగా విన్న చెవులు కొరవితో వాతపెట్టినట్లుగా బొబ్బలెక్కాయని భావం. వచనము. ఈ విధముగా సంజయుడితో చెప్పి అటు తరువాత దుర్యోధనుడి గురించి, సీసము తేటగీతి. ఓ కుమారా దుర్యోధన, ఇటు వచ్చి నన్ను కౌగిలించుకోవయ్యా. మీ తల్లి గాంధారిని ఓదార్చవయ్యా. ముసలివారమైన మమ్ములను విడిచిపోవటం తగునా? ఏ విధమైన బ్రతుకు మార్గంలో మేము పోగలం? ఓ కౌరవేంద్ర, దుర్యోధన,
చెప్పుము గ్రుడ్డితనంచేత అంగవహీనులమని కూడా విచారించక ఇట్లా మమ్ములను అశ్రద్ధగా విడిచిపెట్టావు, నామీద గల దయ ప్రేమ ఎక్కడికి పోయాయి? మహారాజుల చేత సేవలందుకొను నీవేనా ఇట్లా ఒంటరివాడవై మడువు దగ్గర మరణించి పడి ఉన్నావు? అత్యధిక బలసంపన్నులకు కూడా నిరోధింపశక్యం కాని నీకు పాండుపుత్రుల చేత ఆ విధమైన మరణం సంభవించిందా? ఇంక నాకు నిత్యం భక్తితో వచ్చి సేవ చేసి ఆదరించేవారెవ్వరు ఉన్నారు? వచనము. యుద్ధ విషయం ప్రస్తావించేటప్పుడు నీవు నాతో శార్దూల విక్రీడితము భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ ఉండగా ఈ పాండురాజ పుత్రులైన ధర్మరాజ, భీమార్జున, నకుల, సహదేవులలో ఎవడు నాకు ఈ యుద్ధంలో ఎదురు నిలిచిపోరగలడు? అనగా పాండవులలో ఒక్కడును నన్ను ఎదిరించగలవాడు లేడు. ఇక భుజదర్పంతో యుద్ధంలో విజృంభించే కర్ణుడు ఒక్కడే ఈ పాండవులను నాశనం చేయగలడు. మరియు నా అస్త్ర ప్రయోగ విద్యాపరిణతతో నేనొక్కడనే ఆ 5 పాండవులను చిటికెలో గెలువగలను. తేటగీతి. ఇంతకుముందు చెప్పిన వారు కాకుండా బాహ్లికుడు, భగదత్తుడు, సోమదత్తుడు, శకుని, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, సైంధవుడు, విందుడు, అనువిందుడు మొదలైన రథిక శ్రేష్ఠులు లెక్కింప పెక్కురు కలరు సుమ. కందము. నేను, కర్ణుడు, తమ్ములు, భీష్మద్రోణ, కృపాశ్వత్థామలు 4 వీరులమైన మేమందరం కలిసి ఆ కౌంతేయులను ఎట్లా జయిస్తామో చూడుము. నా శక్తి సామర్థ్యాలను విశ్వసింపుము. కందము. నన్ను ఓరడించటానికి నీవు పలికిన పలుకులు విని నివారించశక్యం కాని నీ పరాక్రమంతో పాండవులు చంపబడతారని భావించాను. అట్లా కాక ఆ వీరుల చేత నీవే చంపబడ్డావా? కందము. భీష్ముడు సింహమే కాని నరుడు కాడు. అటువంటి మహాత్ముడిని నక్క వంటి శిఖండిని ముందెడుకొని అర్జునుడు సంహరించాడు. విధికి సాధ్యం కానిది ఏమున్నది? చంపకమాల. ద్రోణుడు తనకెంత మాత్రము సాటిగాని వాడిచేత యుద్ధంలో మరణించేటంత అక్కువ యోధుడా? జనులు సహింపశక్యం కాని బలం కల జయద్రథుడు వ్యర్థంగా చనిపోయాడు కదా. యుద్ధంలో ఎవ్వరిచేత కూడా నిరోధింపశక్యం కాని బాహ్లిక, సోమదత్తులను శత్రువులు అవలీలగా చంపారు కదా. ఇక నేను దైవచేష్టితాన్ని గూర్చి ఏమని చెప్పను? అంతా విధి విధానమని తాత్పర్యం. కందము. కుమారా, నీవు నమ్మిన భూరిశ్రవుడు ఏనుగు వంటి బలం కలవాడు, ఎచ్చటను తనతో సమానమైనవాడు లేని సూర్యుడు. అటువంటి భగదత్తుడు మరణించిన విధం ఆశ్చర్యకరం. ఇంకా ఏమి చెప్పగలను? ఉత్పలమాల. నీవు నమ్మిన కర్ణుడి పరాక్రమం వలన శత్రువీరులలో ఒక్కడు కూడా మరణించలేదు. నిగ్రహింప శక్యం కానిది, లోకం మెచ్చినది అయిన శల్యుడి భుజబల పరాక్రమాన్ని గూర్చి ఒక్క శుభవాక్యం కూడా వినబడదు. దైవ సహాయం కారణంగా అట్టి మహాత్ములను శత్రువులు దొంగలను చంపినట్లు చంపారు. తేటగీతి. కుమారా దుర్యోధన, తమ్ములు సహాయపడగా శత్రువులను జయిస్తానన్నావు. ఇప్పుడు ఒక్కడు కూడా మెగలకుండా చిన్నవాళ్లెన నీ తమ్ములను దైవం తీసుకుని పోయింది. ఇక నేనెటు వెళ్లాలో చెప్పు. కందము. కుమారా. దుర్యోధన, యుద్ధభూమిలో భీముడు నీతో కలియబడి గదతో నిన్ను గట్టిగా కొట్టగా తొడలు విరిగిపడిపోయి ఉన్నప్పుడు గర్వం నశించి నీ మనసులో ఏమని ఆలోచించావో గదా. వచనము. ఇట్లు ధృతరాష్ట్రుడు అనేక విధాలుగా పేరు పేరున తలచి దుహకించి చంపకమాల. ఆలోచించి చూడగా అదృష్టవంతులకు మాత్రమే గొప్ప గొప్ప శుభాలు కలుగుతాయి. సుకృతం లేని వారికి శుభం కలుగదు. కొడుకులు నశించిపోయారు. ఇంకా ఇటుపైన అడవులందు నివసించి జీవించటమే నాకు తగినది. అట్లుకాక మొండివాడినే ఇక్కడనే ఉన్నట్లయితే భీముడు నిత్యం మాటలతోనే నన్ను కాలుస్తూ ఉంటాడు. కందము. సంజయ, వినుము. దుర్యోధన దుశ్శాసనులను నిందించి భీముడు నిత్య మరణంగా నన్ను బాధిస్తాడు. కనుక నాకు అడవికి పోవటమే మంచి మార్గం. వచనము. అడవికి పోవటమే మంచి మార్గమని చెప్పి మిక్కిలి దుహకంతో పాడైపోయిన మనస్సు కలవాడే ఆ ధృతరాష్ట్రుడు ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి ఆ సంజయుడితో ఇట్లా అన్నాడు. కందము.
భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరణించినందులకు భయపడకుండా ఎవడి పరాక్రమాన్ని పరిగణించి మనవారు యుద్ధ సన్నాహం చేశారు. వచనము అని ప్రశ్నించి తన కొడుకు మాత్సర్యాన్ని గుర్తించి. చంపకమాల పరమమూర్ఖుడైన ఈ దుర్యోధనుడి నడవడి దోషభూయిష్టం, అది సమస్త భూమండల ప్రజలకు నాశనం కలుగచేస్తుంది అని ఇంతకు ముందే విదురుడు చెప్పాడు. ఆ మాటను కొందరు మందబుద్ధులు ప్రమాణంగా గ్రహించలేదు. బ్రహ్మవ్రాత వల్ల నాకు కూడా ఆ తెలివిలేని వారికి వలెనే మనస్సు పాడయింది. కందము అప్పుడు విదురుడు దుర్యోధనుడి చరితం చెప్పగా దానిని తప్పుగా తలంచిన ఫలితం అనుభవించక తప్పదు కదా. సంజయ యుద్ధానికి ఎవ్వడు సేనాపతి అయి ఒప్పాడో చెప్పుము. చంపకమాల యుద్ధంలో అర్జునుడి భుజబల పరాక్రమాన్ని ఎదిరించగల సామర్థ్యం కలవాడు ఒక్కడైనా కలరా? లేడు. శత్రుబలాలను ఎగురగొట్టగలిగిన శల్యుడు ఎవరి పరాక్రమానికి దొరికిపోయాడు? కురు సమూహం యొక్క సర్వనాశనం, సంతాపం కలుగచేస్తుండగా ఏ విధంగా దుర్యోధనుడు భీముడి గదాయుధం వలన కూలిపోయాడు? వచనము కృప, కృతవర్మ, అశ్వత్థామలు ఎట్లా బ్రతికారు? ధృష్టద్యుమ్న శిఖండి ప్రముఖులైన పాంచాల రాజులు, చేదిదేశ, మత్స్యదేశరాజులు, ప్రభద్రకులనే పాంచాల దేశపు క్షత్రియ దళాలు, ప్రతివింధ్యుడు మొదలైన ద్రౌపది పుత్రులు, ఇంకను మిగిలిన యోధులు ఏ విధంగా మరణాన్ని పొందారు? పాండవులు 5, శ్రీకృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు ఏ విధంగా మృత్యువుకు లోబడకుండా తప్పించుకున్నారు? ఇది అంతా క్రమం తప్పకుండా తేటతెల్లంగా చెప్పుము అని ధృతరాష్ట్రుడు అడుగగా విని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల భుజబల పరాక్రమాలు గల పాండవుల చేత కర్ణుడు, భీష్మద్రోణాది మహావీరులు, భుజగర్వం గల సమస్త భూపతులు, అనేకములైన రథ గజతురగ పదాతి దళాలు సంహరించబడగా ఓడిపోయి నీ కుమారుడు దుర్యోధనుడు కొద్ది సేనలతో మిక్కిలి సంతాపంతో శిబిరానికి వెడలి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, శల్యపర్వము, ప్రథమాశ్వాసము. కూపాచార్యుడు దుర్యోధనునకు హితోపదేశంబు చేయుట. వచనము దుర్యోధనుడు శిబిరంలోనికి ప్రవేశించక ఒక బహిరంగ ప్రదేశంలో బంధుమిత్ర పరిజనులతో పరివేష్టించబడి ఉన్నాడు. అట్టి సమయంలో దయాద్ర హృదయుడై కృపాచార్యుడు ఆ దుర్యోధనుడితో ఈ ప్రకారంగా అన్నాడు. కందము మీ వంటివారికి యుద్ధం వేదవిహిత కర్తవ్యమే. ఈ ధర్మాన్నే పాటించి మునుపటి రాజులు కీర్తిమంతులే ఉత్తమగతిని కోరి యుద్ధధర్మాన్ని ఆచరించారు. కందము ఓ దుర్యోధన, అయినా క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా ఒక మాట చెప్పుతాను. ఆ మాటను చక్కగా విని అది శుభం అయితే ఆ ప్రకారం చేయుము, కానిచో మానుకొమ్ము. నేను చెప్పేది స్పష్టంగా వినుము. చంపకమాల భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు పరాక్రమంలో చాలా గొప్పవారు, యుద్ధ విద్యలో ప్రముఖులు, మిగిలిన భూపతులు, చుట్టాలు, స్నేహితులు కూడా అంతటి పరాక్రమవంతులే. యుద్ధ విద్యలో వాళ్లు ప్రముఖులే. అట్టివారి నందరినీ పాండవులు భుజబలము, దైవబలం అధికంగా కలవారే చంపగలిగారు. చంపకమాల దుర్యోధన అస్త్రశస్త్రాల దెబ్బల వలన ఉపాయం, బలం కలిగిన వీరులు ఈ 17 దినముల యుద్ధంలో చనిపోగా మనం తక్కువతనమును పొందాము, అనగా బలహీనులమయ్యాము. ఇక మిగిలిన వారు శస్త్రాస్త్రాల దెబ్బల చేత మూర్ఛిల్లారు. దుర్యోధన వినుము, పాండురాజు కొడుకులు 5 కంటికి రెప్పవలే శ్రీకృష్ణ పరమాత్మ తమను రక్షిస్తూ ఉండగా గాయాలు కూడా లేని దేహ విలాస సంపదలతో ప్రకాశించారు. కందము తెల్లని గుర్రాల శక్తి ప్రకాశవంతమై వెలుగుతుండగా అర్జునుడు చతుర్దంతాల కాంతితో వెలుగొందే ఐరావతం అనే ఏనుగువలే విశాలమైన కౌరవ సైన్యమనే సరోవరంలో సంచరిస్తాడు. ఏనుగు సరోవరాన్ని కలచివేసేటట్లు అర్జునుడు కురుసేనను నశింపచేస్తాడని భావం. కందము శత్రువులు అనే ఏనుగుల గుంపునకు వింటినారి యొక్క ధ్వని అతి భయంకరమైన ధ్వని కాగా ఈ వేగంచేత బలంచేత నివారింప శక్యం కాని అర్జునుడు అనే సింహం వాడి అయిన మంత్రాస్త్రాలనెడి గోళ్ల యొక్క పటుత్వాన్ని చూపిస్తుంది. తేటగీతి
అర్జునుడు అనే భయంకరమైన దవాగ్నిజ్వాల, శ్రీకృష్ణుడు అనే మహావాయువు ప్రేరేపించగా శత్రు సైన్య మనడి వ్యాపించిన అటవిదహన విహారాన్ని శత్రువులకు తేరిపార చూడటానికి కూడా వీలుకాదనడం స్పష్టం. ఉత్పలమాల. ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, నేను, శల్యుడు, నీవు నీ తమ్ములు సైంధవుడి రక్షణ అందలి అనురక్తితో బాణపరంపరలు కురిపిస్తున్న ఒక్క అర్జునుడు మనలనందరినీ మించిపోయి సైంధవుడి ప్రాణం అపహరించాడు. దుర్యోధన. ఆలోచించి చూడగా అది మానవసాధ్యమైన కార్యమా? కాదుసుమా. ఉత్పలమాల. దుర్యోధన. ఇంతకుముందు 17 దినాల యుద్ధం అయిపోయింది. మన సైనికులు అలసి సొలసి కృంగిపోయి ఉన్నారు. ఆ వైపు పాండవ పక్ష యోధులు శత్రుదర్పాన్ని నిర్మూలించే ఇంద్రతనయుడైన అర్జునుడి బలం కలిగి ఉన్నందున చెక్కు చెమర్పకుండా ఏ విధమైన విచారం లేకుండా అమితానందం కలిగి ఉన్నారు. కందము. ఓ దుర్యోధన, వినుము. బలపరాక్రమవంతులైన భీష్మ, ద్రోణ, కర్ణులు మరణించిన తరువాత మన సేనాపతులు లేక గ్రుడ్డిది అయినట్లున్నది. అర్జునుడికి ఈ తక్కువ సేనను సంహరించటం మిక్కిలి సులభం సుమా. వచనము. కృపాచార్యుడు ఈ విధంగా కౌరవ పాండవ పక్ష బలాబలాలను గూర్చి దుర్యోధనుడికి చెప్పి కృతవర్మ, శల్య, అశ్వత్థామలను తనను ఎంపిక చేసి. కందము. కుమార. శ్రీకృష్ణుడి తమ్ముడు సాత్యకి, భీముడు అర్జునుడి రథానికి 2 ప్రక్కల నుండి విజృంభించి వెంటాడి తరుముతుండగా అడ్డులేని విధంగా బాణాలు ప్రయోగించే అర్జునుడు ఒక ఎత్తు, మేమందరం ఒక ఎత్తు. చంపకమాల. భీముడు తన ఉద్యమాన్ని కొంచెం నెరవేర్చాడు. ఇంకా తన అధికమైన భుజబల సంపదతో మిగిలిన లోటును చక్కబరచటానికి ప్రయత్నించకుండా ఉండడు. అందువలన ఒప్పిన ధర్మరాజు యొక్క మార్దవ లక్షణాన్ని, మృదుత్వాన్ని వినియోగించుకొని సంధి చేసుకోవటానికిది మంచి సమయం. ఇట్లా చెప్పుతున్నందులకు నా ఎడల నీ మనసులో కోపం ప్రవేశించనీయకుము. పాండవుల విషయంలో కూడా నీ మనసులో ఆగ్రహమును ప్రవేశించనీయకుము. కందము. ఈ యుద్ధం కారణంలేని శత్రుత్వం వలన కలిగింది. సమస్త రాజులు, భరతవంశంలోని శ్రేష్ఠులు మరణించారు. అందువలన ఇక కోపం విడిచిపెట్టుము. దీర్ఘ క్రోధుడైన రాజు నాశనమవుతాడు. కందము. తమకు శక్తి సామర్థ్యాలు అధికంగా ఉన్నప్పుడు యుద్ధం తగినది. శత్రువులకు ఉత్సాహం అధికంగా ఉన్నప్పుడు సంధి చేసుకొనటం కర్తవ్యం. ఈ న్యాయం పూజ్యులైన పెద్దలచే చెప్పబడగా వింటాము. కావున సంధి చేసుకొనటం ఉచితం కదా. కందము. ఓ దుర్యోధన, నీ పక్షాన ఉన్నవారందరూ మరణించారు. అందువలన కర్తవ్యం నీ పక్షాన శేషించి ఉన్నది. కావున సంధికి సమ్మతించుము. అధికమైన ఆత్మవినాశం మహాపాతకమని ధర్మజ్ఞానులైన బుధులు చెప్పుతూ ఉంటారు. కందము. ఓ దుర్యోధన, మదిలో సమస్త రాజ్య సంపదను తన కొరకే కోరుకునేవాడు తానే నాశనం పొందినప్పుడు ఈ యుద్ధ ప్రయత్నం వలన ప్రయోజనం ఏమున్నది చెప్పుము. ఆత్మవినాశనం వలన ప్రయోజనమేమీ లేదు. అందువలన సంధియే అవశ్యకర్తవ్యమనటం తాత్పర్యం. కందము. నిన్ను రక్షించుకొనుము. నీవు జీవించి ఉంటే నీకు సర్వసంపదలు కలుగుతాయి. ధర్మజుడిని మంచిగా చూడుము. అతడు నేను రాజను మదగర్వాలతో నిండిన భావాలను తన మనసునందు ప్రవేశించనీయడు. అందువలన యుద్ధాన్ని విరమించి సంధి చేసుకొనుము. తేటగీతి. ఆ ధర్మరాజు రాజ్యభాగాన్ని ధృతరాష్ట్రుడికి, నీకు తోడబుట్టువులకు తప్పక ఇస్తాడు. ఆ ధర్మరాజు ఎల్లప్పుడూ పెద్దలకు సేవ చేయాలనే ఉత్సాహం చూపుతూ ఉంటాడు. అందువలన సంధి చేసుకొనుట న్యాయసమ్మతం. చంపకమాల. శ్రీకృష్ణుడు కూడా సంధిని కాదనుడు. ఆ మహాత్ములైన శ్రీకృష్ణ ధర్మజులు ఏ విధంగా కార్య నిశ్చయం చేస్తారో దానికి విరుద్ధంగా భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు అడ్డు చెప్పరు. అందువలన ఈ సమయంలో అసూయమాని సంధి ప్రయత్నం చేయుము. సంధి జరిగి తీరుతుంది. ఆట వెలది. ఇంతవరకు నీకు ఈ విధంగా చెప్పటానికి కారణం నేను యుద్ధానికి భయపడి కాని, నా ప్రాణాన్ని రక్షించుకొనటానికి కాని కాదు. నీకు హితం, శుభం కలుగాలని చెప్పాను. నా మాట వినుము. నా ఉపదేశం విననిచో అయ్యో ఇట్లైనదే అని ఆవల చింతిస్తావు. వచనము.
ఆ కూపాచార్యుడు దోహకంతో నిండిన మనసు కలవాడే తనకు క్షేమకరమైన బోధ చేయగా విని ఆ దుర్యోధనుడు వేడి నిట్టూర్పును విడుస్తూ కొంచెం సేపు విచారించి వ్రాల్చిన కన్నులను తెరచి ఆ కృపాచార్యుడి ముఖం చూచి ఇలా అన్నాడు. చంపకమాల, నేను చెడిపోవటం సహించలేక నీవు ఈ ప్రకారంగా నా క్షేమాన్ని గూర్చి చెప్పావు. స్నేహం ఎక్కువగా గల చుట్టానికి నీతిబోధ చేయటం ఒప్పును కదా. యుద్ధాలలో విజృంభించి పోట్లాడుకొనేటప్పుడు చేయతగిన పనిని తెలియచేయవలసి వచ్చినప్పుడు నిన్ను నా రక్షణం కోరేవాడవని ఓ బ్రాహ్మణోత్తమ నేను ఎరుగుదును. వచనము: నీకు నాయందు గల స్నేహం గౌరవం వలన నన్ను ఈ యుద్ధం నుండి తొలగించదలచి సంధికార్యం ఆచరణీయమని చెప్పావు. కాని ఆ మాటలు నాకు రుచించవు. ఈ ఎందువలననంటావేమో. సీసము, తేటగీతి, మాయాజూదాన్ని కల్పించి రాజ్యాన్ని అపహరించి ధర్మరాజు మనసు కృంగదీసి నిండు కౌరవ సభలో ఏకవస్త్ర రజస్వలైన ద్రౌపదిని జుట్టుపట్టి ఇచ్చి సంధి చేయటానికి వచ్చిన శ్రీకృష్ణుడికి అనిష్టం కలిగించి ద్రోణ, కర్ణ, శల్య, కృతవర్మ, అశ్వత్థామ మొదలైన అనేకులు కూడి బాలుడైన అభిమన్యుడిని ఒంటరివాడిని చేసి చంపించి దుశ్శాసనుడి వక్షహస్థలం చీల్చి భీముడు గర్వంతో నెత్తురు త్రాగటం ఈనాడు ప్రత్యక్షంగా చూచి నీ తొడలు విరుగగొట్టి చంపుతానని మిగిలిపోయిన రెండవ శపథం భీముడు నెరవేర్చగలడని భయపడి సంధికై పాండవులను ఆర్థిస్తే అది ఏ విధంగా పొసగుతుంది, ఒప్పుతుంది? చెప్పుము. ఉత్పలమాల, రాజులందరూ భక్తితో సేవిస్తుండగా ఈ సమస్త భూమండలాన్ని గర్వంతో వెలిగే నడవడితో పరిపాలిస్తూ నాకు అనురక్తులైన వారిని, నాయందు అనురాగం కలవారిని పోషిస్తూ శత్రుసమూహాలను శక్తిహీనులను చేస్తూ అత్యంత సంతోషంతో ఉండే నాకు ఇంక యుద్ధమే అవశ్యకర్తవ్యం కాని ఒకానొకడి దయవలన లభించే రాజ్యభోగాలు ఎందుకు? వచనము: యుద్ధం చేయటమే నా నిర్ణయం అయినందువలన ఆట వెలది. నా నిర్ణయం పాండుపుత్రులతో యుద్ధం. నీవు దీనికి అంగీకరించాలి. నేను నీ మాట విననందులకు అన్యవిధంగా తలపవద్దు. సరి అయిన మార్గం ధైర్యవంతులైన మనుజులకు తెలియవలేను కదా. చంపకమాల, నా వైభవం, నా పరాక్రమం, నా ప్రసిద్ధమైన కీర్తి నిత్యం కావు, స్థిరం కావు. ధర్మపుత్రుడి యోధులతో సరితూగేటట్లు ప్రవర్తించటం, దీనత్వాన్ని పొందటం సహంచరానిది. అందువలన భీతిని విడిచి యుద్ధం చేయటం, స్వర్గానికి వెళ్లి భీష్మ, ద్రోణ, జయద్రథాదులకు చుట్టాలను, స్నేహితులను కలియటం మంచిది అవుతుంది. వచనము: అంతవరకు వద్దు. ఈ మాట స్వర్గానికి వెళ్లి భీష్మద్రోణాదులను కలియటం మంచిది అనే మాట పురుష ధర్మం తెలియటానికి చెప్పాను కాని ఆట వెలది. ఓ కృపాచార్య, నేను సాహసం చేసి ఇక్కడ ఉన్నట్టి మహాయోధులైన రథికజనంతో యుద్ధానికి వెళ్లి నీవు మెచ్చుకొనేటట్లు ఆ పాండవులను తరిమి కొట్టి చంపుతాను. చంపకమాల, ఈ రథిక జనంతో వెడలి యుద్ధంలో పాండురాజు తనయులను సంహరిస్తానని దుర్యోధనుడు చెప్పగా విని చుట్టూ గుమ్మగుడి ఉన్న రాజులందరూ సంతోషం పొంది దుర్యోధనుడిని పొగడి ఓటమి వలన కలిగిన నిందను పొందినందువలన ఏర్పడిన సమస్త దుఃఖాన్ని, బాధను విడిచిపెట్టి నిండు మనసులలో యుద్ధ కుతూహలం కలిగినట్టి ముఖాలు గోచరించగా గర్వంతో కూడిన పలుకులతో సైన్యానికి ఉత్సాహం కలిగిస్తూ వచనము: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. దుర్యోధనుడు శిబిరంబు విడిచి సరస్వతి తీరంబు చేరుట. విజృంభించిన కూపుడు కృతవర్మ, అశ్వత్థామ, శకుని, శల్యులు అటు తరువాత చేయవలసిన పని గురించి బాగుగా ఆలోచించి ఆ దుర్యోధనుడిని చూచి మనం ఈ రాత్రి శిబిరంలో నిద్రించటం మంచిది కాదు. ఎందువలనంటే కర్ణుడిని సంహరించటం వలన కలిగిన సంతోషంతో పాండవులు మీదపడి ఆక్రమించటానికి ప్రయత్నించవచ్చు నేమో అని ఆలోచిస్తున్నాము. అందువలన వినుము. మోసము నుండి తప్పించుకొని ఉండి మనకు గల చతురంగ బలాలను సిద్ధం చేసుకొని యుద్ధ వ్యూహాన్ని రచించి ఆ పాండవులకు ఆశ్చర్యం కలిగేటట్లు ఉద్ధతమైన వేగంతో ఢీకొని యుద్ధం చేద్దాము. అట్లా చేస్తే విజయం గైకొనవచ్చును అని చెప్పగా ఆ దుర్యోధనుడు సంతోషించినవాడే అది ఆమోదయోగ్యమైన ఉపాయం.
అట్లే చేద్దాము అని చెప్పి తగిన విధంగా అర్హమైన వారికి తెలియచేసి బయలుదేరి అక్కడికి 2 మడల దూరంలో ఉన్న సరస్వతి నది సమీపంలో బహిరంగ ప్రదేశానికి సేనలను తీసుకొని వెళ్లి సమస్త జనులతో వాహనాలతో కూడుకొనినవాడే ఆ మహానదిలో ఇష్టానుసారంగా స్నానపానాదులు కావించి కావలసిన విధంగా తమ వెంట తెచ్చిన పలురకాలైన ఆహారాలను భుజించి సంతృప్తిని చెంది ప్రియమైన సరససల్లాపాలు కొనసాగిస్తూ ఉండగా అట్టి సమయంలో ఇంతకు ముందు చెప్పిన యోధవరులు కృపాచార్య కృతవర్మ శ్వత్థామ శకుని శయ్యులు చిత్రసేనాదులైన నీ కుమారులు కర్ణుడి కుమారుడు సత్యసేనుడు మొదలైన ఇష్టజనులు ఆ దుర్యోధనుడితో ఈ ప్రకారంగా చెప్పారు. చంపకమాల రాజశ్రేష్ఠుడవైన దుర్యోధన, ఉపాయబలం కలిగి ఉండి పరాక్రమ సంపద సమృద్ధిగా ఉండి నీ సైన్య సమూహంతో వ్యూహాన్ని ఏర్పరచి పరాక్రమంతో ఉద్రేకాన్ని పుట్టించి నిర్భయంగా యుద్ధం చేయటానికి సమర్థుడైన ఒక ధైర్యశాలిని సైన్యాధిపతిగా చేయుము. వచనము. వృషము మూపు వంటి మూపు కలవాడు, ఉబ్బుగా ఎత్తుగా పొడవుగా గడియం రాను వంటి భుజాలు కలవాడు, శివుడివరం వలన పుట్టినవాడు, దివ్యాస్త్రాలను తెలిసినవాడు, అడ్డులేని పరాక్రమంతో భయంకరుడు అయిన అశ్వత్థామను దుర్యోధనుడు చూచి ఆదరపూర్వకంగా ఇలా అన్నాడు. ఆటవెలది. ఓ పూజ్యుడా, నీవు నాకు ద్రోణాచార్యుల వంటి రక్షకుడవు, నాకు క్షేమాన్ని శుభాన్ని చెప్పటానికి తగనవాడవు, అందువలన సైన్యాధిపతిగా యోగ్యత కలవాడిని అందరూ వినేటట్లు నిర్ణయించుము. చంపకమాల. దుర్యోధనుడు సేనాపతిత్వానికి అర్హుడిని నిర్ణయించుమని అశ్వత్థామను కోరగా అశ్వత్థామ ఆ దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. ఓ కౌరవేశ్వరా, దుర్యోధన, యుద్ధ విద్యయందు నేర్పరితనం కలవాడు, శ్రేష్టమైన శౌర్యపరాక్రమాలు కలవాడు, ఎవరెవరి శక్తి ఏ పాటిదో తెలిసి సేనాబలాలను బాధించగలవాడు, పరాక్రమ దర్పం సంపూర్ణమైన ధైర్యం కలవాడు అయిన శల్యుడిని సైన్యాధిపతిగా అభిషిక్తుడిని చేయుము. కందము. ఓ దుర్యోధన, నీ వలన ఇతడు తన మేనల్లురు అయిన పాండవులను వదిలివచ్చాడు. ఇంతకు మించిన గొప్పవారు కాని మన హితం కోరేవారు కాని మనకు లేరు. ఈ శల్యుడు లోకపూజ్యుడు సుమా. తేటగీతి. ఓ దుర్యోధన, కుమారస్వామి సేనాధిపతిగా దేవతలు ఉద్రేకించి రాక్షసులను జయించిన విధంగా మద్రదేశపు ప్రభువు అయిన శల్యుడిని సేనాధిపతిగా చేసి విజృంభించి యుద్ధంలో శత్రువులను జయించగలము. వచనము. మద్రవిభుడిని సేనాపతిగా చేస్తే శత్రువులను జయించగలమని అశ్వత్థామ చెప్పగా విని రాజులందరూ జయజయధ్వానాలతో శల్యుడిని చుట్టుముట్టి యుధోత్సాహంతో పొంగిపోయారు. దుర్యోధనుడు కూడా గద్దె దిగి శల్యుడికి అభిముఖంగా నిలబడి వినమ్రతతో ఈ ప్రకారంగా పలికాడు. ఉత్పలమాల. కపటం లేని స్నేహం కారణంగా ఉద్యమించి ఆపద పొందకుండా నెచ్చెలిని కాపాడే మహనీయుడికి ఇదే మంచి సమయం. ఇప్పుడు నీ భుజబలంతో విజృంభించి ఆశ్చర్యకరమైన విజయాన్ని సమకూర్చి నన్ను కృతార్థుడిని చేయగల నిన్ను నేను పొంది ఉండి కూడా నష్టపోతానా? కందము. శల్య మహారాజా, సైన్యాధిపత్యం వహించుము. నేను నన్ను నమ్మినవారు నీ సేవకులమై నీ వెంట నడుస్తాము. అందరము కలిసి యుద్ధానికి రాగలము. శత్రుసమూహాన్ని జయించుము. చంపకమాల అని చెప్పగా విని శల్యుడు ఆ మనుజేంద్రుడైన దుర్యోధనుడితో ఈ విధంగా అన్నాడు. ఇంత ప్రార్థనమెందుకు? నేను నీ పక్షంలో చేరినప్పుడే నా ధనాన్ని, ప్రాణాన్ని, నా సైన్య సమూహాన్ని, నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నీవు నియోగించిన పనిని చేస్తాను. కురు సైన్యమును రక్షిస్తాను. మత్తేభము. భుజ బల పరాక్రమంలో శ్రీకృష్ణార్జునులు నాతో సరి సమానులు కారు. నేను కోపం వచ్చి జయించటానికి పూనుకుంటే దేవతలు కూడా నాచేత బాధింపబడతారు. నేను విజృంభించి ఆశ్చర్యకరమైన ధైర్య సాహస శౌర్యాలు చూపితే ఆ కౌంతేలా సహించువారు? కావున పాండవసేనలు పారిపోయేటట్లుగా, కౌరవసేనలు సంతోషించేటట్లుగా నా గర్వాన్ని, ప్రతాపాన్ని చూపిస్తాను. చంపకమాల.
యుద్ధభూమి అందలి సైనికులను తొందరగా బాణాల వరుసలను ప్రయోగించి తొలగిస్తాను. నాకు దగ్గరపడి నన్ను ఎదుర్కొని ఎదుట నిలిచి యుద్ధం చేసే వీరవర్గాన్ని ఖండిస్తాను. దివి నుండి చూచే దేవగణాలు ఆశ్చర్యపడేటట్లు చేస్తాను. పాండుకుమారులను పారద్రోలుతాను. పారిపోకుండా నిలిచి ఉంటే సంహరిస్తాను. శార్దూల విక్రీడితము. భీష్ముడి యుద్ధాన్ని మెచ్చుకొనక ద్రోణుడిని కాదని కణుడిని తక్కువ చేస్తూ యుద్ధం చేసే ఇతడు ఎవడు? శల్యుడేనా అని ఆశ్చర్యం చెందుతూ ఇంతకు ముందెన్నడూ ఏ యుద్ధంలోనూ ఇట్టి వాడిని చూడలేదంటూ వేయి విధాలుగా చూచేవారందరూ కీర్తించేటట్లు నా విలువిద్యా నైపుణ్యాన్ని వినోద క్రీడగా చూపిస్తాను. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. దుర్యోధనుడు శల్యుని సేనానాయకుంగా జేయుట. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా చెప్పాడు. శల్యుడు తన ప్రతాపాన్ని బల పరాక్రమాలను గూర్చి చెప్పిన తరువాత నీ కుమారుడు దుర్యోధనుడు సంతోషించి బంగారు చెంబులతో సరస్వతి నదీ జలాలు తెప్పించి శాస్త్రోక్తంగా యోగ్యులైన రాజులను తానును సేనామధ్యంలో శుభప్రదమైన వేదవిహిత విధానంతో ఆ మద్రదేశాధిపతి శల్యుడిని అభిషేకించి సైన్యాధిపత్యానికి చిహ్నమైన పట్టబంధాన్ని తొడిగి అభిషేకం నిర్వర్తించగా మంగళవాద్యధ్వనులు మిన్నుముట్టగా సైనికులు ఆనందోత్సాహాలతో సింహనాదాలు చేయగా ఆ సమయంలో సేనాధిపతి అయిన శల్యుడిని ఉద్దేశించి ఆశీస్ సులతో స్తుతులతో జనులందరూ రణగుణ ధ్వనులు చేశారు. ఈ విధంగా సంతోషం పొంది అనుచరులతో కూడి దుర్యోధనుడు విశ్రాంతిని పొందాడు. ఆ సమయంలో అంతకుముందు సంగ్రామ విజయం వలన ఆనందభరిత హృదయుడైన ధర్మరాజు తన విడిదికి వెడలి బంధుమిత్ర పరిజనులను తమ శిబిరాలకు పంపించకుండా తగిన ప్రదేశంలో పెద్ద కొలువు తీర్చి కౌరవ శిబిరంలో జరుగుతున్న ప్రయత్నాలను విచారించి తెలుసుకొనుటకు గూఢచారులను పంపించి వారు తిరిగి వచ్చే వరకు వేడుకలతో కాలం గడిపి ఆ కౌరవ శిబిరంలోని ప్రయత్నాన్నంతా విని శ్రీకృష్ణుడి ముఖాన్ని చూచి ఈ ప్రకారంగా అన్నాడు. చంపకమాల కురుపతి మద్రపతి శల్యుడిని తనకు సేనాధిపతిగా చేసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. దీనికి ఏమి చేయగలవారం? నీవు చేయదగిన పనిని మనసునందు ఆలోచించుకో. వచనము నీవు ఏ ప్రకారంగా నిర్ణయించి చెప్పితే అట్లే చేస్తాను అని చెప్పిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. సీసము తేటగీతి శల్యుడిని ఎరుగుదును. ఆ శల్యుడికి పరాక్రమధైర్యాలు అధికం. భుజబలంలో కూడా గొప్పవాడు. భీష్మ ద్రోణ కరులను మించినవాడు. లేకుంటే వారితో సమానుడు. అంతేకాని అల్పుడు కాడు. అదికాక దుర్యోధనుడు అతడిని సైన్యాధిపతిగా చేశాడు. అందువలన అతడు యుద్ధంలో అధిక విజృంభణాన్ని ప్రదర్శిస్తాడు. భీముడు కాని అర్జునుడు కాని సాత్యకి కాని ధృష్టద్యుమ్నుడు గాని అతడి సోదరులు కాని అతడిని ఎదుర్కొనజాలరు. ఎదుర్కొంటే బ్రతుకజాలరు. వివిధాయుధ ప్రయోగ నైపుణ్యం కలిగి పెద్ద పులి వంటి పరాక్రమం కల ఓ ధర్మరాజా, నీవు తప్ప అధిక బలవంతుడైన ఆ శల్యుడిని ఎదుర్కొని యుద్ధం చేయగల రథికుడు మరొకడు మన సేనలో కనపడటం లేదు. కందము ఆ శల్యుడు నీవు తప్ప ఇతరులైతే పెక్కు దినాలలో నీ సమస్త సైన్యాన్ని నాశనమయ్యేటట్లు చేస్తాడు. శత్రువులను అణచగల ఓ ధర్మరాజా, నీవు అయితే పరమోత్సాహంతో ఆ శల్యుడిని రేపే సంహరించగలవు. ఆటవెలది ఆ శల్యుడు నీ మేనమామ అనే దయను విడిచిపెట్టుము. రాజధర్మానికి ప్రాముఖ్యం ఇచ్చి సాటిలేని పరాక్రమంతో ఆ శత్రువు పేరు లేకుండా చేయాలి. కందము భీష్ముడిని ద్రోణుడిని కర్ణుడిని దాటాము. ఇంకా బలాఢ్యుడు మద్రదేశాధీశుడైన శల్యుడిని కూల్చుము. అంతటితో కురుపతి పని పూర్తవుతుంది. ప్రయత్నించి విజయాన్ని గైకొనుము. వచనము శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పిన తరువాత మరల ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. ఆటవెలది పూజ్యుడా శ్రీకృష్ణ, నీవు చెప్పిన విధంగానే తప్పక చేస్తాను. ముందు సంజయుడి రాయబార సమయంలో అందరూ వింటుండగా ఆ శల్యుడు యుద్ధంలో నా వంతుగా ప్రతిజ్ఞ చేసి పలికాను. అందువలన నీవు చెప్పినట్లుగానే చేస్తాను. వచనము ధర్మరాజు శ్రీకృష్ణుడిని మందిరానికి వెళ్లి సుఖనిద్ర చేయమని పంపించి
తన తమ్ములైన భీమార్జున నకుల సహదేవులను, ధృష్టద్యుమ్ను, శిఖండి, సాత్యకి ప్రముఖులను, మిగిలిన సేవకులను తమ తమ గృహాలకు పంపించి తీసివేయబడిన బాణం కల ఏనుగువలే ధర్మరాజు శయనమందిరం చేరాడు. సైన్యమంతయును మిక్కిలి సంతృప్తి పొంది విశ్రాంతి పొందింది. ఇంక సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా చెప్పుతున్నాడు. ఆ రాత్రి అనగా 17వ రోజు యుద్ధం ముగిసి కర్ణుడు కూలిన రాత్రి నేను ఇక్కడకు వచ్చి కర్ణుడి యుద్ధం, సంహారం మొదలైన సమాచారమంతా చెప్పి నీవు పంపగా తిరిగి వెళ్లి తెలతెలవారుతుండగా కౌరవ శిబిరం చేరాను. ఆ సమయంలో కందము ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు యుద్ధానికి భట సమూహాన్ని వేగంగా సిద్ధం చేయటానికి ధైర్యం అతిశయించేటట్లుగా దళపతులు కాదగిన రాజుల కడకు సేనాధిపతులను పంపించాడు. వచనము అట్లు పంపించగా అందరూ మనసులందు రణోత్సాహాలు ఉప్పొంగగా వారి రథగజతురంగ పదాతులనడి చతురంగ బలాలకు అలంకరణాలు సమకూర్చుకొనటం ప్రారంభించగా యుద్ధ సన్నద్ధ సూచకాలైన తూర్యధ్వనులు మ్రోగాయి. సైనికులు ఒకరినొకరు పిలుచుకొనే అరుపులు నింగిని తాకాయి. చతురంగ బలాలతో రథచక్రాల అంచుల చేత, ఏనుగుల పాదాల చేత, గుర్రాల గిట్టల చేత, భటుల చరణఘాతాల చేత సంఘట్టితమైన భూభాగం చలించిపోయింది. ఆ సమయంలో ఉద్భవించిన అధికమైన ఆ మృత చంద్రోదయ సమయాన సుళ్ళు తిరుగుతూ ఉప్పొంగే మహాసముద్రం చేసే ధ్వనిని అనుకరించింది. ఆ ప్రకారంగా యుద్ధ సన్నద్ధులైన శల్యశకుని, కూతవర్మ, స్వత్థామలు మిగిలిన యోధవరులు ఒకచోట తమ్ములతో కూడి ఉన్న సుయోధనుడి సన్నిధిలో కలిసి ఆ సుయోధనుడు వినేటట్లుగా తమలో తాము ఈ ప్రకారంగా చెప్పుకొన్నారు. కందము ఒక్కొక్కడే పాండవులను ఎదుర్కొనక సేనతో కూడి దృఢమైన వ్యూహంతో అందరూ కలిసి ఒక్కుమ్మడిగా ఒక్కొక్కడిపై తలపడి ఆ పాండవుల ప్రయత్నాన్ని ఒక క్రీడవలె ఉడిగించాలి. వచనము మనం ఒకరికొకరం రక్షకులమై విజృంభించి పోరాడితే జయం సులభంగా సంపాదించవచ్చును. ఇది మనకు శపథం. ఈ శపథం ప్రకారం కాకుండా ఒంటరిగా పోరాడేవాడు, వాడిని చూచి అతడితో కలిసి పోరాటం చేయనివాడు పంచమహాపాతకాలను పొందగలడు అని పరస్పరం ఒట్టు పెట్టుకుని బయలుదేరి అధికమైన శక్తి కల శల్యుడు ముందు నడుస్తూ ఉండగా సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. కౌరవ సైన్యంబు యుద్ధ సన్నద్ధం బై వెడలుట. చతురంగబలములలో గజదళం ముఖ్యమైనది. సేనలు యుద్ధభూమికి నడిచేటప్పుడు అగ్రభాగంలో గజదళం నడవటం ఆచారం. అందువలన ముందుగా గజదళం వర్ణించబడుతున్నది. ఏనుగుల చెవుల యొక్క చిరుమువ్వల నుండి వచ్చే ఝళం ఝళ ధ్వనులు తుమ్మెదల గుంపురు చేసే ఝంకారాలను తలపిస్తున్నాయి. ఏనుగుల తొండాల నుండి పుట్టిన మదం యొక్క తుంపరలు భూమి నుండి పుట్టిన ధూళి సముదాయాన్ని బింగుతున్నట్లు తోస్తున్నవి. ఏనుగుల కంఠాలలో వ్రేలాడే ఘంటల యొక్క టంకార ధ్వనులు ప్రగాఢమైన భీంకార ధ్వనులను పోలి ఉన్నాయి. ఎత్తైన ఏనుగుల యొక్క దేహాల ఔన్నత్యాలు ఆకాశభాగాన్ని అల్పం చేస్తున్నవి. సుందరాలు భయంకరాలు అయిన మదభారం కల ఏనుగుల వరుసల యొక్క మదభారం వలని మందగమనాలు మనోహరాలవుతున్నవి. ఈ విధంగా యుద్ధానికి తగిన భయంకరమైన ఏనుగుల వరుసలు ప్రకాశించగా భూభాగం కంపించేటట్లు గజదళం యుద్ధభూమికి నడిచింది. చంపకమాల. ఇది చతురంగ బలములలో తురంగదళ వర్ణనం. యుద్ధభూమికి వెడలుతున్న తురంగాలు తాళ లయాన్వితముగా నడుస్తున్నాయి. ఆ తురంగాల గిట్టలతో తొక్కబడిన భూమి ప్రాణప్రియుడి నఖక్షతాల వలన అతిశయించిన సౌందర్యం కల గృహిణి పోలి ఉన్నది. ఉత్తమ జాతి తురగాల నడకలు తాళలయాన్వితంగా ఉండటం లోకప్రసిద్ధం. ఉన్నతాలైన ముఖాలతో సుందరంగా వంగిన మెడ, నడిమి భాగాలతో సుకుమారాలైన అవయవాలతో ఆ తురంగాలొప్పుతున్నవి. గుర్రాల కాళ్లకు గజ్జెలు కట్టటం, ఏనుగుల మెడలకు ఘంటలు కట్టటం సంప్రదాయం. సౌందర్య పోషకం. దృఢమైన ఆ చిరుగంటల ఝనంఝన ధ్వనులు చురుకుతనాన్ని చూపటానికి సమర్థమైన సకిలింపులు కల ఆ తురంగాలు ఒప్పుగా గొప్పగా యుద్ధభూమికి నడచాయి. సీసము తేటగీతి. ఇది చతురంగ బలములలో రథ దళము యొక్క వర్ణనం. ఓ ధృతరాష్ట్ర మహారాజా,
అతిశయించిన ఆనందంతో కాళ్లు పైకి చాచే చంచలత్వం, ఉత్సాహంతో పెండ్లికి పోయేటట్లుగా సొంపుతో సూతజనులు చేసే శబ్దాలుంధిక ప్రయత్నంతో చేయబడిన భయద సుందరమైన రథాంగాల వైభవాతిశయం, శౌర్యచిహ్నాలగు బిరుదముల వలన అధిక స్ఫూర్తితో ఒప్పు జెండాల అధిక ప్రకాశం, సౌందర్యం అతిశయింప యోధుల యొక్క అమ్ముల పొదుల కాంతులు, చిరునవ్వుల కాంతులు మనోజ్ఞాలైన కళ్ళాలు కలిగి ఇతరులైన శత్రుపక్షాన్ని తక్కువ చేస్తూ అశుభసూచకమవుతూ ప్రకాశించగా అడ్డులేని విధంగా రథాలు యుద్ధభూమికి వెడలాయి. చంపకమాల. ఇది చతురంగ బలాలలో పదాతివర్ణనం, ప్రయత్నం, బలం కలగలిపి కరిగించి గట్టిగా పోతపోసినట్టి పెద్ద పెద్ద దేహాలు గల వాళ్లలో ఓర్పు, పరాక్రమం కలగలిపి బాగుగా పరీక్షించి అందులో నేర్పరితనం కలవారిని మాత్రమే పరిగణించి అధిక విభాగంగా సేనను రూపొందించిన విధానంతో నిండు మనసులందు మిక్కిలి సౌందర్యం పొందగా సంతోషంతో పొంగిపోయి మిక్కిలి భయంకరంగా వేగంగా కాల్బలం యుద్ధభూమికి వెడలింది. వచనము. ఈ ప్రకారంగా కౌరవ సైన్యం యుద్ధభూమి చేరేటంతలో పాండవ సైన్యం కూడా యుద్ధభూమి చేరినదని విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. భీష్మ ద్రోణ కర్ణుల మరణములను ఆలకించిన నా చెవులకు శల్య దుర్యోధనుల మరణాలను కూడా వినిపించి అనుభవశక్యం కాని సంతోషమును కలుగచేయుము. ఇది ధృతరాష్ట్రుడి దుహఖాతిశయ స్థితిని సూచిస్తున్నది. కందము. మద్రదేశ ప్రభువు అయిన శల్యుడిని ధర్మరాజు ఏ విధంగా సంహరించాడు? దుర్యోధనుడిని భీముడు ఎట్లు చంపాడు? యుద్ధం ఏ విధంగా జరిగింది? ఇది అంతా క్రమంగా తేటతెల్లంగా చెప్పుము. వచనము. ధృతరాష్ట్రుడు ఇట్లా అడుగగా సంజయుడు ఆ ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఈ దుహఖాన్ని అనుభవించగల మితి దాటింది. ఇక ధీరుడవై నేను చెప్పే వృత్తాంతాలు, యుద్ధ విషయాలు శ్రద్ధగా వినుము. కందము. యుద్ధంలో పాండవులు భీష్మద్రోణ కర్ణులను సంహరించటం ప్రత్యక్షంగా చూచికూడా నీ కొడుకులు శల్యుడు ఆ పాండవులను చంపుతాడనే పేరాస పొందారు. వచనము. దుర్యోధనుడు దిక్కుమాలినవాడే ఉండి కూడా పేరాస వలన తనను తాను సకలేశ్వర్యములు కలవాడినిగా తలుస్తూ చంపకమాల. తమ్ములు తాను అధిక ప్రేమతో శల్యుడి చెంతకు చేరగా ఆ శల్యుడు అంతకుముందు అర్జునుడి బాణాల దెబ్బలకు కర్ణుడు కూలగా భీముడు సంతోషంతో పొంగి అరిచిన ఆర్పులకు భయపడి చలించిపోయిన మనసులకు ఉపశమనం కలిగేటట్లు ఆ దుర్యోధనాదులను చూచి భయంకర రూపం కలవాడే మాటలతో వారి చెవులకింపు కలిగించాడు. వచనము. ఈ ప్రకారంగా యుద్ధ సన్నద్ధుడైన శల్యుడు సర్వతోభద్ర వ్యూహం సిద్ధం చేశాడు. ఆ సర్వతోభద్ర వ్యూహమునందు ముఖస్థానంలో కణపుత్రులతో చుట్టబడినవాడే శల్యుడు నిలిచాడు. కుడివైపు సకేవన సమేతుడై కృపాచార్యుడున్నాడు. ఎడమవైపు త్రిగర్త వీరులతో కూడి కృతవర్మ ఉన్నాడు. వెనుకవైపు కాంభోజులు తోడుగా అశ్వత్థామ నిలిచాడు. నడుమ భాగంలో కురువీరులతో దుర్యోధనుడు ఉన్నాడు. ఆ దుర్యోధనుడికి ముందు గజసమూహం ఉన్నది. దానికి అగ్రభాగంలో చతురంగబలాలతో శకుని నిలిచాడు. ఈ విధంగా సర్వతోభద్ర వ్యూహాన్ని సిద్ధపరచి ఒకటి తరువాత ఒకటి వరుసగా ఉంచి వేగరపాటుతో శల్యుడు సమరోత్సాహ సమగ్రుడయ్యాడు. అంతకంటే ముందుగానే పాండవులు 3 ముఖాలుగా వ్యూహాన్ని సిద్ధపరిచారు. అనగా త్రిముఖ వ్యూహాన్ని పన్నారు. ధృష్టద్యుమ్ను, శిఖండి, సాత్యకులు ముగ్గురు 3 ముఖాల సేనలకు అగ్రభాగంలో నిలిచారు. భీమార్జునులు అగ్రజుడైన ధర్మరాజునకు ముందు భాగాన నిలిచి ప్రకాశించారు. అప్పుడు పసుపు రంగుతో ప్రకాశిస్తున్న శల్యుడి కేతనం చూచి పాండవులు వేగంగా యుద్ధానికి నడిచారు. సంజయుడు ఇట్లా చెప్పగా విని ధృతరాష్ట్రుడు మనకును పాండవులకు ఆ యుద్ధ సమయంలో కల చతురంగ బలముల పరిమితిని వివరించుము అన్నాడు. ఇట్లు ధృతరాష్ట్రుడు అడిగిన వెంటనే సంజయుడు ధృతరాష్ట్రుడికిట్లా చెప్పాడు. మనకు అనగా కౌరవపక్షానికి 11,000 రథాలు, 10,700 ఏనుగులు, 2,00,000 గుర్రాలు, 3 కోట్ల కాల్బలం. పాండవులకు 6,000 రథాలు, 3,000 ఏనుగులు, 1,00,000 గుర్రాలు, 1,00,000 కాల్బలం ఉన్నది. ఇట్లుండగా ఆ సేనా వ్యూహాలు ఒకదానితో ఒకటి గెలిచే ఉత్సాహంతో సమీపించాయి. అటువంటి సమయంలో ఉత్పలమాల అనునట్లు మిక్కిలి ఎర్రని
బింబకాంతితో సూర్యుడు మనోజుడై తూర్పు దిక్కున ప్రకాశించాడు. సూర్యోదయమైందని తాత్పర్యం. ఇది సూర్యోదయ వర్ణనం. చంపకమాల. ఆలోచించి జరగబోయేది తెలియనట్టి మనస్సులు కలిగిన పాండవులు, వారి బంధుమిత్ర సముదాయం అత్యంతానందాన్ని, అట్లే జరగబోయేది తెలియనట్టి మనస్సులు కలిగి కురువర్గం వారి సుహృజన సముదాయం అధిక దోహకమును పొందెన. అనునట్లుగా ఆ సూర్యోదయ సమయంలో తామరలు వికసించాయి, కలువలు ముకుళించాయి. సీసము, తేటగీతి. ఉదయసూర్యుడి కిరణాలు ఏనుగుల గుంపుల యొక్క కుంభస్థలాల అందలి సింధూరకాంతులతో చెలిమి చేసి, జెండా కొయ్యల సమూహాలందు పొదుగబడిన కెంపుల కాంతులతో జతగుడి విహారం సలిపి, సేనా సమూహాల అర్హస్థలాలందు పూయబడిన కుంకుమ పువ్వుల కాంతులను కౌగిలించి, సైన్యాధిపతుల సమూహాల యొక్క రోషపూరిత భావాలతో వర్ధిల్లిన నేత్రకాంతులతో కదిసి సరసమాడి, ఉదయసూర్యుడి కిరణ సమూహాలతో కలిసి తూర్పు దిక్కు యొక్క సౌందర్యం ప్రజ్వలించి ప్రకాశించేటట్లుగా పసితనపు శోభతో ఉదయసూర్యుడు ప్రకాశించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, శల్యపర్వము, ప్రథమాశ్వాసము. కురుపాండవుల 18వ నాటి యుద్ధ ప్రారంభము. వచనము. ఈ ప్రకారంగా ఉదయకాలంలో కురుపాండవులు, వారి సైన్యాలు ఒకరినొకరు ఎదుర్కొని భేరీ తూర్యధ్వనులు ఆకాశం మారుమోగేటట్లు వినిపిస్తూ ఉండగా, మత్తేభము, కందము, కత్తులు ఒకదానితో మరియొకటి తగిలి మంటలు లేవగా పొడి అయిపోయిన ఆయుధాల పోగులు భూమిపై రాలగా భయంకరంగా ఆ కురు పాండవ సేనా వ్యూహములు కలియబడ్డాయి. వచనము. ఈ ప్రకారంగా కురుపాండసేనలు కలియబడి, కందము, రథాలు రథాలతో, ఏనుగులు ఏనుగులతో, గుర్రాలు గుర్రాలతో, కాల్బలం కాల్బలంతో ఎదుర్కొని మిక్కిలి భయంకరమైన యుద్ధ రీతులతో గగన సంచారులైన దేవయోనులకు మెప్పు కలిగేటట్లు పోరాడాయి. అనగా చతురంగ దళాలు ఒకదానితో ఒకటి భయంకరంగా పోరాడాయి అని తాత్పర్యం. చంపకమాల. ఆకాశాన్ని బ్రద్దలు చేసే గొప్ప భీంకృతులు తమను ఉరుములతో కూడిన మేఘాలుగా చేయగా, మీదనున్న యోధులు వేసే బాణాల సమూహం భయంకరమైన వర్షంగా మారి, వేగంగా మార్కొనిన ఏనుగుల పోరులో రథాలు రక్తంలో తేలాయి. తేటగీతి. ఆ యుద్ధమునందు ఏనుగుల గుంపు రథాలను చుట్టుముట్టి కాలు నిలుపటానికి అవకాశమియనందువలన మరలిపోయిన ఆ రథాలను లాగే గుర్రాలను, ఆ రథాలను అధిరోహించిన అతిరథ మహారథ అర్ధరథ మొదలైన బిరుదులు గల వీరుల సమూహాలను పిండి పీచు చేస్తున్న ఆ ఏనుగుల యొక్క బలిష్టమైన చేష్టలు ఆశ్చర్యాన్ని అధికం చేస్తుండగా, కందము. అతి శీఘ్రంగా పలువురు ఆశ్వికులు ఒక్కసారిగా రథాలను ఎక్కి వెనువెంటనే ముక్కలు ముక్కలుగా త్రుంచిన ఆకారాలు అయ్యేటట్లు చేయడం దేవతా సమూహాలకు మిక్కిలి సంతోషం కలిగిస్తూ ఉండగా, కందము. ఒక్కడు పలువురను, పలువురు ఒక్కడిని చంపుతూ అనేకములైన సేనల సమూహాలు అనేక విధాలుగా పోరాడి చంపటం, చావటం కలిగి మిక్కిలి భయంకరం కాగా, కందము. ఒకరిపై ఒకరు మాత్సర్యంతో యుద్ధం చేసే పదాతి దళంపై రథగజ తురంగ దళాలు ఒక్కుమ్మడిగా కలియబడి చిన్న చిన్న ముక్కలుగా ఆ పదాతి దళాన్ని చేయటం యుద్ధనీతికి ఉచితం కాని క్రూరత్వంగా, కందము. తెల్లని చామరాలు ప్రకాశించగా మిక్కిలి ప్రకాశవంతాలైన గుర్రాల సముదాయం చంచలాలు, మనోహరాలు అయిన రెక్కలు ప్రకాశించే గమనాలతో ఒప్పే హంసల గుంపును పోలగా. వచనము. ఆ రెండు పక్షముల సైన్యాలను, అనగా కురుపాండవ సైన్యాలు యుద్ధం చేసే సమయంలో, కందము. ఆ రెండు సైన్యాలు యుద్ధం చేసే సమయంలో అల్లెత్రాడుల ధ్వనులు, రథచక్రాల కడకమ్ముల ధ్వనులు, గుర్రాల గిట్టల చప్పుళ్ళు, ఏనుగుల కంఠాలలో వ్రేలాడే ఘంటల మ్రోతలు, కత్తులు మొదలైన ఆయుధాలు ఒకదానికొకటి ఒరుసుకొనటం వలన పుట్టిన ధ్వనులు, మొత్తం ఈ 5 ధ్వనులు మిళితమై తూర్యధ్వనుల వైభవాన్ని మించిపోయింది. సీసము, తేటగీతి. రక్తంతో తడిసి యుద్ధం చేస్తున్న వీరులు, వికసించిన పూలతో నడుస్తున్న మోదుగు చెట్లుగాను, వేగమున తెగిపోయి కదలాడుతున్న దుడ్డుకర్రల వంటి భుజాలు గొప్ప గొప్ప నాగుపాములుగాను, భూమిపై రక్తసిక్తములే పడి ఉన్న తలలు ఎర్రతామరల కొలనుగాను, అందం తరిగి కూలిపోయిన ఏనుగులు వజ్రాయుధంచేత విరుగగొట్టబడిన పర్వతాల సముదాయాన్ని, ఖండించబడి విడిపడిపోయిన యోధుల తొడలు,
ఏనుగుల తొండాలు ఒకదానికొకటి అనిపించగా ఆశ్చర్యజనకంగా ఆ యుద్ధభూమి సుందరము భయానకము అయింది. తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ యుద్ధభూమిలోని క్రోధ విజృంభణాన్ని గూర్చి ఏమి చెప్పను? అది వర్ణించుటానికి శక్యం కానిది. ఆ యుద్ధ సమయంలో మెదడులు బురదలుగా, చూణాలైన ఎముకలు ఇసుకగా, తెల్లని చామరాలు ఆ రక్తపుటేరులలో హంసలుగా అయ్యాయి. కందము. సంజయుడు చెప్పుతున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆలకించుము. ఆ రక్తపు నదులలో వాహనాలు ఓడలు కాగా, అధికమైన శౌర్యంతో వీరులైన యోధులు అబ్బురపరిచే సాహసంతో అడ్డులేని విధంగా సంచారం చేశారు, వీర విహారం చేశారు. వచనము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ ప్రకారంగా యుద్ధం భయంకరంగా కొనసాగుతుండగా ప్రకాశమాన పరాక్రమంతో విజృంభించే భీమార్జునులు అతిశయించి వాడి అయిన ఇనుపబాణాలు మొదలైన ముఖ్యములైన బాణాలతో నున సేనా వ్యూహంలోని ఒక భాగాన్ని విడగొట్టగా ఆ సేనా విభాగం భయపడి పారిపోతుండగా మహావీరులైన ఆ భీమార్జునులు పొంగిపోయి పౌండ్ర దేవదత్తాలను పూరించారు. అంతట ధృష్టద్యుమ్నుడు శిఖండి ధర్మరాజును ముందుంచుకుని తరుమగా ఆ వెంబడి నకుల సహదేవులను పూనిక వహించారు. ఆ ప్రకారంగా ప్రకాశమానులైన పాండవుల శీఘ్ర సంగ్రామానికి బలహీనమైన నీ సైన్యం హాహాకారులతో పలుదెసలకు పారిపోవటం ప్రారంభించగా చూచి శల్యుడు సారథితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. తెల్లని గుర్రాలతో కూడి తెల్లని గొడుగుతో అందంగా ప్రకాశిస్తున్న ఆ ధర్మరాజు రథం అదిగో అక్కడ ఉన్నది, చూచావా? తీవ్రంగా ఎదుర్కొని ఆ ధర్మరాజు విజృంభణాన్ని పోగొట్టాలి కాబట్టి భయంకర రీతిలో రథాన్ని అటుపోనిమ్ము. నేడు నా పరాక్రమం సమస్త ప్రజలు తెలుసుకొనేటట్లు తేటపడచేస్తాను. తేటగీతి. ఓ సారథి! ఆలకింపుము. యుద్ధంలో దేవతలనైనను జయిస్తాను. యుద్ధంలో నాకు ఈ పాండవులు ఎదురు నిలువలేరు. నా చేతిభారం చూడుము. ఈ యుద్ధంలో నా నైపుణ్యం, బలం ప్రదర్శించి నిన్ను మెప్పిస్తాను. వచనము. శల్యుడు ఇట్లా సారథితో చెప్పగా సారథి పాండవ బలాలకు ఎదురుగా రథాన్ని తగిన వేగంతో నడపగా ఆ శల్యుడు ఉప్పొంగే సముద్రాన్ని చెలియలికట్ట ఆపిన విధంగా పాండవ సేనల యొక్క వేగిరపాటును ఆపటం ఆశ్చర్యకరమై ఉండింది. ఆ ప్రకారంగా పరాక్రమ ధీరత్వాలు ప్రకాశించే శల్యుడిని చూచి కురు సైన్యాలు మరల విజృంభించగా యుద్ధం భయానకమైనది. ఆ యుద్ధంలో నకులుడు, కర్ణుడి కుమారుడైన చిత్రసేనుడును కలియబడి ఒకరినొకరు పరస్పరం అస్త్ర ప్రయోగ సామర్థ్యంతో యుద్ధం చేయటంలో పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ పోరాడేటప్పుడు ఆ సూతుడి మనుమడైన చిత్రసేనుడు కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.